హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్ ఇన్కమ్ రిపోర్ట్. లాస్ట్ 1 year గా ఎవ్రీ 6 months కి బ్లాగింగ్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ తో ఎంత ఇన్కమ్ వచ్చింది అనేది నేను ఇన్కమ్ రిపోర్ట్స్ అయితే పబ్లిష్ చేస్తూ ఉన్నాను. సో ఈ వీడియోలో ఈ 2026 ఫస్ట్ హాఫ్ జనవరి నుంచి జూన్ వరకు నాకు బ్లాగింగ్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ నుంచి ఎంత ఇన్కమ్ జనరేట్ అయ్యిందో ఎవ్రీథింగ్ ప్రూఫ్స్ తో సహా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. అండ్ వాటితో పాటు చాలా మంది సబ్స్క్రైబర్స్ వాట్సాప్ లోని కామెంట్స్ లోని కొన్ని కామన్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ఇవన్నీ ఈ వీడియోలో అడ్రస్ చేసిన తర్వాత మనం ఇన్కమ్ ప్రూఫ్స్ కి వెళ్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, బ్లాగింగ్ అనేది 2026 లో వర్కౌట్ అవుతుందా? 100% వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మేము చేసేది పింట్రెస్ట్ బ్లాగింగ్. పింట్రెస్ట్ మీద డిపెండ్ అయ్యి ట్రాఫిక్ ని డ్రైవ్ చేస్తాం. అండ్ పింట్రెస్ట్ అనేది బిలియన్స్ ఆఫ్ పీపుల్ యూజ్ చేస్తున్న ప్లాట్ఫామ్ అనమాట. ఈ ఏఐ టూల్స్ వచ్చిన తర్వాత SEO మీద, సెర్చ్ ఇంజిన్స్ మీద డిపెండ్ అయ్యి బ్లాగింగ్ చేసే వాళ్ళ బ్లాగ్స్ అనేవి డౌన్ అయ్యాయి. మాకు కూడా కొంతవరకు ఈ ట్రాఫిక్ డౌన్ అయినా మా మెజారిటీ ట్రాఫిక్ పింట్రెస్ట్ కాబట్టి మా బ్లాగ్స్ అనేవి ఇంకా సస్టైనబుల్ గా రన్ అవుతూ సిగ్నిఫికెంట్ అమౌంట్స్ అనేవి మాకు జనరేట్ చేస్తున్నాయి. అండ్ ఈ బ్లాగింగ్ వర్కౌట్ అవుతుందా, డెడ్ అయిపోయిందా అనే క్వశ్చన్ అనేది మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి ఉంది. అప్పటి నుంచి ఇప్పటికి 8 years అయింది మేము సక్సెస్ఫుల్ గా రన్ చేస్తూనే ఉన్నాం. సో ఇప్పటికీ ఈ క్వశ్చన్ ఉంది, ఈ పింట్రెస్ట్ ఉన్నంత కాలం ఈ బ్లాగింగ్ అనేది 100% రన్ అవుతుంది. సెకండ్ క్వశ్చన్, నేను ఈ బ్లాగింగ్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేస్తే డైలీ ఎన్ని అవర్స్ వర్క్ చేయాలి? ఇది మోస్ట్ కామన్లీ ఆస్క్డ్ క్వశ్చన్ నన్నైతే. ఇందులో మీరు మ్యాండేటరీగా డైలీ ఇన్ని అవర్స్ వర్క్ చేయాలనే రూల్ అయితే ఏం లేదు. మీరు ఇన్ కేస్ దీని మీద ఫుల్ టైం వర్క్ చేస్తూ డైలీ 6 hours 8 hours పెడితే కనుక మీకు కొంచెం క్విక్ గా రిజల్ట్స్ వస్తాయి. ఆర్ ఇన్ కేస్ మీరు ఏదైనా జాబ్ చేస్తూ లేదా స్టూడెంట్ గా కాలేజ్ అటెండ్ అవుతూ మీరు పార్ట్ టైం గా ఒక సైడ్ హస్టల్ స్టార్ట్ చేసి దీని నుంచి ప్యాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేయాలనుకుంటే మీరు ఒక 1 to 2 hours డెడికేట్ చేయగలిగితే చాలు. ఎందుకంటే మీరు ప్రెసెంట్ ఈ ఏ టూల్స్ ని కొంచెం క్లెవర్ గా యూస్ చేసుకుంటే మీ టైం అండ్ ఎఫర్ట్స్ అనేవి చాలా వరకు తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, నేను ఈ బ్లాగింగ్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేస్తే నాకు మనీ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి? ఇది కూడా మోస్ట్ కామన్ గా వస్తున్న క్వశ్చన్. బట్ దీనికి ఆన్సర్ ఏంటంటే, ఇది ఫ్రీలాన్సింగ్ లాగా లేకపోతే ఒక ప్రాజెక్ట్ చేస్తే, ఒక వర్క్ చేస్తే మనకు ఫిక్స్డ్ ఇన్కమ్ ఫిక్స్డ్ టైంలో వస్తుందని మనం క్లియర్ గా చెప్పలేం. ఇది ఏంటంటే ఒక కంటెంట్ క్రియేషన్ కేటగిరీలోకి వస్తుంది. మీరు ఇనీషియల్ గా ఒక 2 to 3 months ఆర్ ఇన్ కేస్ పార్ట్ టైం చేసే వాళ్ళైతే ఇంకొక ఎక్స్ట్రా మంత్ చేయాల్సి ఉంటుంది. సో ఆ లోపల మీరు ఈ సిస్టమ్ అంతా బిల్డ్ చేస్తారు. మీరు ఇనీషియల్ గా ఈ మంత్స్ లో పెట్టిన ఎఫర్ట్ అన్నింటికి కూడా రిజల్ట్స్ అనేవి తర్వాత వస్తుంటాయి. ఆ తర్వాత మీరు వర్క్ చేయకపోయినా స్మాల్ ఎఫర్ట్స్ తో మెయింటైన్ చేసుకుంటే చాలు మీకు ప్యాసివ్ ఇన్కమ్ అనేది వస్తుంది. అంతే తప్ప మీకు ఇనీషియల్ డేస్ లోనే వర్క్ చేసిన తర్వాత ఎండ్ ఆఫ్ ద డే, ఎండ్ ఆఫ్ ద వీక్ మీకు మనీ కనిపించాలంటే స్టార్టింగ్ లో అయితే ఇది ఇంపాసిబుల్. ఇది ఆ కేటగిరీలోకి అయితే రాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ బ్లాగింగ్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ లో మొత్తం ఎంత ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది? అండ్ పెయిడ్ యాడ్స్ అలాంటివి ఏమైనా రన్ చేయాలా? ఎలాంటి పెయిడ్ యాడ్స్ కూడా రన్ చేయాల్సిన అవసరం లేదు. కంప్లీట్లీ ఫ్రీ ట్రాఫిక్, పింట్రెస్ట్ ట్రాఫిక్ తో మాత్రమే మనం అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తాము. అండ్ ఈ ట్రాఫిక్ ని మన బ్లాగ్ కి డ్రైవ్ చేసుకోవడం వల్ల మనం యాడ్స్ తో కూడా మానిటైజ్ చేసుకోవచ్చు. యాడ్ ఇన్కమ్ కూడా వస్తుంది. అండ్ కమింగ్ టు ద ఇన్వెస్ట్మెంట్ పార్ట్, మీకు 2000 నుంచి 3000 వరకు డొమైన్ అండ్ హోస్టింగ్ కి ఖర్చు అవుతుంది. దట్స్ ద ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ యూ నీడ్ టు ఇన్వెస్ట్ ఇన్ దిస్ బిజినెస్. అండ్ ఇన్ కేస్ మీరు అఫోర్డ్ చేయగలను అనుకుంటే కనుక మీరు ప్రాపర్ ప్లాన్తో, ప్రాపర్ స్ట్రాటజీస్తో విత్ గైడెన్స్ వెళ్ళాలనుకుంటే మీరు కోర్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ 2 ఇన్వెస్ట్మెంట్స్ తప్ప మీకు అడిషనల్గా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఉండవు. ఇన్ కేస్ మీరు ప్రీమియం థీమ్స్, ప్రీమియం ప్లగ్ఇన్స్ అండ్ ప్రీమియం వేలో వెళ్ళాలనుకుంటే మీరు ఇన్ కేస్ అఫోర్డ్ చేయగలిగితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే మీకు రెవెన్యూ జనరేట్ అయిన తర్వాత అప్గ్రేడ్ అవ్వచ్చు. అవి మ్యాండేటరీ అయితే కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ బ్లాగింగ్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ నుంచి ఎంత ఇన్కమ్ వస్తుంది? యాజ్ ఎ సెడ్ ఎర్లియర్, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ కంటెంట్ క్రియేషన్ కేటగిరీలోకి వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీకు ఇన్కమ్ వస్తుందనే రేంజ్ అయితే మనం ఫిక్స్డ్ గా ఇవ్వలేం. బట్ మీ బ్యాంక్ అకౌంట్ లోకి మనీ రావాలంటే మినిమం ఏ ప్లాట్ఫామ్ అయినా $100 థ్రెషోల్డ్ అయితే మెయింటైన్ చేస్తుంది. ఎనీ నెట్వర్క్ లో మీ ఎర్నింగ్స్ అనేవి $100 దాటిన తర్వాత మీకు పేమెంట్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. మీ బ్యాంక్ అకౌంట్ లోకి డైరెక్ట్ గా రూపీస్ లో వచ్చేస్తుంటాయి. అండ్ ఈ బిజినెస్ లో మనకున్న మాక్సిమం ఇన్కమ్ పొటెన్షియల్ చూసుకుంటే దానికి లిమిట్ అనేది ఏమీ లేదు. 5 lakhs per month, 10 lakhs per month, ఈవెన్ నా సర్కిల్లో ఉన్న వాళ్ళు 20 lakhs, 30 lakhs, 1 crore per month చేస్తున్న వాళ్ళు కూడా నాకు పర్సనల్ గా తెలిసిన వాళ్ళు ఉన్నారు. అండ్ లాస్ట్ క్వశ్చన్, ఈ కంటెంట్ క్రియేషన్ లో ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉంటుంది? ఇంటర్నెట్ లో కంటెంట్ క్రియేషన్ అనేది మనం ఏదైనా ఒక ప్లాట్ఫామ్ మీద డిపెండ్ అయ్యి చేస్తూ ఉంటాం. లైక్ గూగుల్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, వేరేజ్ ఇక్కడ చూసుకుంటే పింట్రెస్ట్. ఈ ప్లాట్ఫామ్స్ అనేవి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి, అప్డేట్స్ ఇస్తూ ఉంటాయి, అల్గారిథం చేంజెస్ చేస్తూ ఉంటాయి. సో ఈ బిజినెస్ లో అప్ అండ్ డౌన్స్ అనేది కామన్. బట్ ఈ ప్లాట్ఫామ్స్ ఎప్పుడు కూడా రియల్ కంటెంట్ క్రియేటర్స్ ని, వాల్యూ కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళని కిల్ చేయడానికి చూడవు. స్పామ్ చేసే వాళ్ళని లేదా వాల్యూలెస్ కంటెంట్ చేసే వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయొచ్చు, కానీ రియల్ కంటెంట్ చేసి వాల్యూ ఇచ్చే వాళ్ళని అయితే డెఫినెట్లీ పుష్ చేస్తూనే ఉంటాయి. అండ్ ఇవి బిలియన్స్ లో యూజ్ చేస్తున్న ప్లాట్ఫామ్స్ కాబట్టి వీటి మీద డిపెండ్ అయ్యి మనం కంటెంట్ క్రియేషన్ అయితే చేయొచ్చు. సో కమింగ్ టు దిస్ బ్లాగింగ్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ విత్ పింట్రెస్ట్ చూసుకుంటే
పింట్రెస్ట్ ఉన్నంత కాలం ఈ బిజినెస్ అయితే రన్ అవుతూనే ఉంటుంది. బట్ మనం చేయాల్సింది ఏంటంటే వాల్యూబుల్ కంటెంట్ క్రియేట్ చేయడం అండ్ కన్సిస్టెంట్గా పింట్రెస్ట్లో వాటిని ప్రమోట్ చేయడం. ఈ కంటెంట్ క్రియేషన్లో కన్సిస్టెన్సీ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఈ కంటెంట్ క్రియేషన్ మీద ఇంట్రెస్ట్ అండ్ మోటివేషన్ మ్యాక్సిమం బిగినింగ్లో లేదా ఒక 1 month 2 months ఉన్నా, బట్ మనకి ఇందులో బ్రేక్ త్రూ వచ్చే వరకు ఆ బోరింగ్ ప్రాసెస్ని ఎలాంటి గ్యాప్స్ లేకుండా ఇన్కన్సిస్టెన్సీ లేకుండా కంటిన్యూ చేయగలిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. బట్ ఎవరైతే కంటిన్యూస్ ఎఫర్ట్స్తో అదర్ సైడ్కి వెళ్తారో వాళ్ళు అక్కడ సక్సెస్ని డెఫినెట్లీ టేస్ట్ చేస్తారనమాట. అక్కడతో వాళ్ళ లైఫ్ అనేది చేంజ్ అవడం స్టార్ట్ అవుతుంది. డెఫినెట్గా వాళ్ళు అనుకున్న సక్సెస్ని అయితే అక్కడి నుంచి రీచ్ అవుతారు. సో మీలో చాలా మంది అడుగుతున్న క్వశ్చన్స్కి ఎక్కడైతే ఆన్సర్ చేశానో సో మీకు ఒక క్లారిటీ అనేది వస్తుందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇన్కమ్ రిపోర్ట్స్లోకి వెళ్దాం. లాస్ట్ 6 monthsలో నా బ్లాగ్స్లో ఒక బ్లాగ్ యొక్క ఇన్కమ్ రిపోర్ట్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. అండ్ ఈ ఇన్కమ్ రిపోర్ట్స్ ప్రీవియస్ వీడియోస్లో కాకుండా కేటగిరీ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే నేను ఇన్ని ప్లాట్ఫామ్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సరే ఇవన్నీ డిఫరెంట్ బ్లాగ్స్ నుంచి డిఫరెంట్ వెబ్సైట్స్ నుంచి వచ్చాయని అనుకుంటున్నారు. బట్ ఇవన్నీ ఒకే బ్లాగ్ నుంచి వస్తున్న ఇన్కమ్స్. ప్లాట్ఫామ్స్ డిఫరెన్స్ ఉండొచ్చు, బట్ ఒకే బ్లాగ్లో ఈ లింక్స్ అన్ని ప్లేస్ చేసి మానిటైజ్ చేస్తాం. సో ఒక బ్లాగ్ని మనం ఎన్ని విధాలుగా మానిటైజ్ చేయొచ్చు అనేది ఇప్పుడు కేటగిరీ వైజ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ కేటగిరీస్ని కూడా మనం లీస్ట్ నుంచి హైయెస్ట్ ఇన్కమ్ వచ్చే ఆర్డర్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి స్పాన్సర్డ్ పోస్ట్. బ్లాగింగ్లో కూడా స్పాన్సర్షిప్స్ అండ్ స్పాన్సర్డ్ డీల్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్పాన్సర్డ్ డీల్స్ ఏంటంటే మీకు యూట్యూబర్స్ చేస్తుంటారు, ఐడియా ఉంటుంది కదా, చాలా బ్రాండ్స్ అండ్ కంపెనీస్ వాళ్ళకి మనీ పే చేసి వాళ్ళ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయించుకుంటారు. బట్ వేరేస్ బ్లాగింగ్లో ఎలా జరుగుతుందంటే కొన్ని బ్రాండ్స్ కానీ కంపెనీస్ కానీ మన ఆర్టికల్స్ బాగా ర్యాంక్ అయినా లేకపోతే బాగా పర్ఫామ్ చేస్తున్న ఎనీ ప్లాట్ఫామ్లో వాళ్ళ ప్రోడక్ట్ని టాప్లో ప్లేస్ చేసినందుకు కానీ లేకపోతే వాళ్ళ వెబ్సైట్కి మన వెబ్సైట్లో లింక్ ఇచ్చినందుకు కానీ లేదా గెస్ట్ పోస్ట్ పబ్లిష్ చేసినందుకు కానీ ఎనీ టైప్ ఆఫ్ రీజన్ మనకి పే చేస్తాయి అన్నమాట. ఆ స్పాన్సర్డ్ రేట్స్ అనేవి మనం ఫిక్స్ చేసుకోవచ్చు లేదా మన ట్రాఫిక్ నెంబర్స్ అండ్ మనకున్న క్రెడిట్ని బట్టి అథారిటీని బట్టి వాళ్ళే ఆఫర్ చేయొచ్చు కూడా. వన్స్ మీ వెబ్సైట్ అనేది బాగా ఎస్టాబ్లిష్ అయ్యి ట్రాఫిక్ వస్తూ ఉంటే కనుక బ్రాండ్స్ అనేవి మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తూ ఉంటాయి, మీకు కంటిన్యూస్గా ఈమెయిల్స్ చేస్తూ ఉంటాయి అనమాట. సో లాస్ట్ 6 monthsలో నేను చేసిన స్పాన్సర్డ్ డీల్స్ చాలా తక్కువే. ఎందుకంటే ఒక క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఎవరికి పడితే వాళ్ళకి మనీ పే చేస్తున్నారు కదా అని లింక్స్ అనేవి ఇవ్వకూడదు. సో నేను చేసిన స్పాన్సర్డ్ డీల్స్ అనేవి జస్ట్ 3. వీటి నుంచి నాకు వచ్చిన రెవెన్యూ $700 to $200 డీల్స్, $300 డీల్. నెక్స్ట్ కేటగిరీ చూసుకుంటే అఫిలియేట్ మార్కెటింగ్. ఇందులో మనకి మళ్ళీ 2 కేటగిరీస్ ఉంటాయి. డైరెక్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే మనం సేల్ చేస్తే వచ్చే కమిషన్స్ అండ్ సిపిఏ మార్కెటింగ్ అంటే మనం సేల్ చేయకపోయినా విత్ లీడ్స్ వచ్చే కమిషన్స్. ఈ అఫిలియేట్ మార్కెటింగ్ కేటగిరీలో ఫస్ట్ ప్లాట్ఫామ్ వచ్చేసి ఇంపాక్ట్ రేడియస్. ఈ ప్లాట్ఫామ్లో లాస్ట్ 6 monthsలో వచ్చిన ఇన్కమ్ జస్ట్ $29,000. ఎందుకంటే ఈ ఆఫర్ని మేము ప్రమోట్ చేయడం ఆపేసాం. ఈ 29,000ని మనం USDలో కన్వర్ట్ చేస్తే $309. నెక్స్ట్ ప్లాట్ఫామ్ చూసుకుంటే BMV ప్లాట్ఫామ్. ఇది సిపిఏ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇందులో కేవలం ఒకే ఒక ఆఫర్ని అయితే ప్రమోట్ చేస్తాం. అండ్ లాస్ట్ 6 monthsలో దీని నుంచి వచ్చిన ఇన్కమ్ $592. అండ్ నెక్స్ట్ నెట్వర్క్ వచ్చేసి పాంతెరా నెట్వర్క్. ఇది కూడా ఒక సిపిఐ నెట్వర్క్ అండ్ మేము ప్రమోట్ చేసే మెయిన్ నెట్వర్క్ అనమాట. ఇందులో మనం ఎలాంటి సేల్స్ జనరేట్ చేయకపోయినా మన లింక్స్తో జస్ట్ లీడ్స్ జనరేట్ చేసి మనీ ఎర్న్ చేయొచ్చు అని చెప్పాను కదా. ఆ కైండ్ ఆఫ్ సిపిఐ ఆఫర్స్ని ప్రమోట్ చేయడం వల్ల ఈ పాంతెరా నుంచి లాస్ట్ 6 monthsలో వచ్చిన ఇన్కమ్ $3,274. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఆల్ అదర్ అఫిలియేట్ నెట్వర్క్స్. చిన్న అఫిలియేట్ నెట్వర్క్స్ ఉంటుంటాయి, చిన్న ప్రైవేట్ ప్రొడక్ట్స్ డాష్ బోర్డ్స్ ఉంటుంటాయి. వీటిని అఫిలియేట్ లింక్స్తో ప్రమోట్ చేయడం వల్ల కంబైన్డ్గా వచ్చిన రెవెన్యూ $1186. సో ఇక్కడ వరకు స్పాన్సర్షిప్స్, అఫిలియేట్ నెట్వర్క్స్, సిపిఐ నెట్వర్క్స్ అయ్యాయి కదా. ఇప్పుడు మెయిన్ థింగ్స్ చూసుకుంటే యాడ్ నెట్వర్క్స్ అనమాట. సో మేము యూజ్ చేసేది మీడియావైన్. ఈ మీడియావైన్ అండ్ యాడ్స్ ఏంటంటే మన బ్లాగ్ మీద మనం అఫిలియేట్ లింక్స్తో పాటు యాడ్స్ కూడా ప్లేస్ చేస్తాం, ఎందుకంటే మనకి ట్రాఫిక్ వస్తుంది కాబట్టి. ఈ యాడ్స్ అంటే ఏంటి, మీడియావైన్ అంటే ఏంటి అని కూడా చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. ఇది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ క్రియేటర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ వీడియోస్ మీద గూగుల్ యాడ్స్ ప్లేస్ చేస్తుంది. గూగుల్ యాడ్సెన్స్ నుంచి వాళ్ళకి మనీ వస్తుంది. సేమ్ అదేవిధంగా బ్లాగ్స్కి కూడా గూగుల్ యాడ్సెన్స్ కూడా పే చేస్తుంది. మనం మన బ్లాగ్తో కూడా యాడ్సెన్స్కి అప్లై చేసి అప్రూవల్ తెచ్చుకుంటే గూగుల్ యాడ్సెన్స్ నుంచి బ్లాగర్స్ కూడా మనీ వస్తాయి. సో అదే యాడ్స్ డిస్ప్లే చేయడం. మీరు ఇన్ కేసు ఇండియన్ టార్గెట్ చేస్తూ బ్లాగింగ్ చేస్తే కనుక యాడ్సెన్స్ నుంచి మాత్రమే మానిటైజ్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదా కొన్ని స్మాల్ నెట్వర్క్స్ ఉంటాయి, అదర్ నెట్వర్క్స్. బట్ మేము చేసేది కంప్లీట్లీ యూఎస్ మార్కెట్ అండ్ ఫారెన్ మార్కెట్ కాబట్టి అక్కడ మెనీ ఆపర్చునిటీస్ ఉంటాయన్నమాట. మనకు నచ్చిన నెట్వర్క్తో పార్ట్నర్ అవ్వచ్చు. సో అదేవిధంగా గూగుల్ కంటే బెటర్గా ఒక 5 times 10 times పే చేసే నెట్వర్క్స్ ఉంటాయి. అవే మీడియావైన్, ర్యాప్2, మాన్యుమెట్రిక్ ఇవి అనమాట. సో వీటిలో మేము పార్ట్నర్ అయింది మీడియావైన్. సో ఈ మీడియావైన్ నుంచి లాస్ట్ 6 monthsలో మా బ్లాగ్కి జనరేట్ అయిన రెవెన్యూ $8,892.
అంటే ఆల్మోస్ట్ $9,000 అనమాట. ఇప్పుడు ఈ ఆల్ ప్లాట్ఫామ్స్ నుంచి వచ్చిన నెంబర్స్ ని మనం టోటల్ చేస్తే కనుక ఓవరాల్ గా లాస్ట్ 6 months లో సింగిల్ బ్లాగ్ నుంచి నాకు జనరేట్ అయిన రెవెన్యూ $14,953. సో ఈ $14,953 ని మనం ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేసుకుంటే నాకు వచ్చిన నెంబర్ 14,23,000 అండ్ చేంజ్. సో ఇది నాకున్న బ్లాగ్స్ లో ఒక సింగిల్ బ్లాగ్ నుంచి లాస్ట్ 6 months లో వచ్చిన ఇన్కమ్ అనమాట. సో దట్స్ ఇట్ గైస్, దట్స్ ద ఫస్ట్ ఇన్కమ్ రిపోర్ట్స్ ఆఫ్ 2026. సో ఈ ఇన్కమ్ రిపోర్ట్స్ అనేవి ఇలా 6 months ఒకసారి పబ్లిష్ చేయడం బెటరా, లేకపోతే మేము చేసే ఆల్ బ్లాగ్స్ ఇన్కమ్ రిపోర్ట్స్, ఆల్ బిజినెసెస్ అండ్ ట్రేడింగ్ వీటన్నింటి మీద వచ్చిన రిజల్ట్స్ అండ్ మేము కొత్తగా చేస్తున్న అప్డేట్స్ కానీ అండ్ కొత్తగా స్టార్ట్ చేస్తున్న బిజినెస్ కానీ వీటి స్టేటస్ ఎవ్రీ మంత్ ఒక సిరీస్లో స్టార్ట్ చేస్తే బెటరా? మీకు ఏ విధంగా కావాలనుకుంటే మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఇప్పుడు ఈ వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.